శోభనకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ. మన వీరులకు కొనసాగిద్దాం. అమర్ ఎందుకంటే నేను 69 ఉద్యమకారిని. ఒక 69 కాదు, 16 ఏళ్ల వయసులో 67 సంవత్సరం 1967 సంవత్సరంలో జడ్చెల్లలో రైలు రోబో దాన్ని కూడా నేను అడ్డుగించిన. పోలీసులు భయపడి లారీ ఎక్కకూడదమ్మా ఆడోళ్ళు, సరే పక్కకు జరగండి అని నన్ను అందరిని మొగోళ్ళని ఎక్కించుకుపోయారు. మమ్మల్ని అరెస్ట్ చేసి నన్ను ఎక్కించుకుపోయారు. 69లో మహబూబ్నగర్లో సన్న పాప, నాకు 3 నెలల పాప, ఆంధ్ర డిఎంఎన్హెచ్ఓ, నేను మెడికల్లో పనిచేస్తున్నాను. నువ్వు గాన తెలంగాణ పోరాటానికి ముత్యాలు ప్రకాష్ వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళినాను. మీరు గాన ఉద్యమం చేస్తే మిమ్మల్ని నౌకర్లో తీసేస్తా అన్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా, అందరు పేదలే, తెలంగాణ చాలా నష్టపోయింది, విద్యార్థులు చాలా నష్టపోయిండ్రు, మురికి విధానం నుంచి చాలా నష్టం జరుగుతుంది. నాదేంది సార్, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బతికించుకుంటున్నా ఉద్యోగం చేసిన ఆ పిల్లనని నేను ఎదురు చెప్పిన డిఎంఎన్హెచ్ ఒక కాలంలో. అదేవిధంగా నిరంజన్ రెడ్డితో కలిసి నేను 2005 నుంచి 2005లో రిటైర్ అయినా, మే 30కు రిటైర్ అయినా, జూన్ 1కు జాయిన్ అయినా. ఎందుకంటే నా తెలంగాణ రావాలని. దాని ముఖ్యమైనది ఏంటి, నీరు, నిధులు, నియామకాలు. ఎక్కడున్నాయి నియామకాలు? విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం చేస్తుంది? నా మీద అందరికీ కోపం రావచ్చు. నాకు ముఖ్యంగా ఉద్యమకారులకు ఇది ఇయ్యాలి, అది ఇయ్యాలి. ఉద్యమకారులకు పుట్టిందే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి. ఈరోజు ఆ విద్యార్థులందరూ పిచ్చమెత్తుకుంటున్నారు. అందుకని నా ఉద్దేశంలో మాత్రం విద్యార్థులు మర్చిపోకండి. ఏమి 58 ఏళ్ళు చేసే వరకే చేత కాదు ఒక మనిషికి. 60 ఏళ్ళు ఎందుకు పెంచిండ్రు? అది మీ బడ్జెట్లో మీరు చేసుకున్నారు, మీ ప్రభుత్వాలు మీ ఇష్టం. కానీ ఒక ఉద్యోగి 58 ఏళ్ళ కంటే ఎక్కువ చేయడు. కానీ వాళ్ళకు 3 ఏళ్ళు పెంచి మీ బడ్జెట్ కొరకు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. అందుకని దయచేసి చెప్తున్నాను, నేను ఉద్యమకారులది అన్నీ చెప్పిండ్రు, నాకు విస్త్రాకుల అన్నీ దీని గాలి విస్త్రాకు ఉంచిండ్రు నాకు లాస్ట్లో. అందుకొరకని నేను ముఖ్యంగా పోరాడేది కూడా విద్యార్థుల కొరకే. ఆ రోజు విద్యార్థుల కొరకే తెలంగాణను ఎందుకు కోరుకున్నాం. మూలికి ఆంధ్ర వాళ్ళు వచ్చి మనల్ని బానిసలుగా చూసి, పాలమూరు జిల్లా వాళ్ళంటే ఎవరు తెలుసా? హైదరాబాద్లో కూలీలు. ఆ రోజుల్లో హైదరాబాద్లో కూలీలు ఎవరంటే పాలమూరు జిల్లా వాసులు. అప్పుడు వనపర్తిలో నేను ఒక పేదరాల్ని అయినా కూడా విద్యార్థుల కొరకని పోరాడిన, ఉద్యోగంలో పోరాడిన. రిటైర్ అయినాక కూడా కేసీఆర్తో పాటు, హరీష్ రావుతో పాటు, కేటీఆర్తో పాటు మొత్తం తిరిగిన నేను. ఇదే కుక్కట్పల్లిలో మొత్తం జెండాలు ఎగరేసిన దాన్ని నేనే, నిరంజన్ రెడ్డితో పాటు. ఈ రోజు నేను ఎందుకు ఉద్యమంలో తిరిగిన అంటే విద్యార్థుల కొరకే. దయచేసి నియామకాలను ఇవ్వగలరని నా మనవి సార్. అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఏర్పాటు జరిగింది. ఆ సంఘానికి మా సలహాలు సూచనలు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉండాలి. నేను మాట్లాడుతుండే కదా, మీరు ఇట్లా మాట్లాడుతుండే ఎట్లా మాట్లాడుతాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ని. చాలా మాట్లాడగలను, కానీ సమయభాయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఓన్లీ సూచనలు మాత్రమే చేశాను. పొద్దున్న నుంచి కూడా సూచనలు సలహాలకే పరిమితం చేస్తే ఇప్పటి వరకు ఈ సమావేశం ముగిసేది. కొంత కాల అతీతం జరిగింది. ఇన్ని రోజులకైనా ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. దీన్ని మనం అందరం కూడా మంచి హృదయంతో, మంచి మనసుతో దాన్ని స్వీకరించి సలహాలు సూచనలు ఇవ్వగలిగితే మనలో ఉన్నటువంటి చాలామందికి కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు అంటేనే ఆల్వేస్ ఫైటర్స్ కాబట్టి లోటుపాట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక ఉద్యమం చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ సమయము, సందర్భము, ఆ కమిటీ ఏదైతే ఉందో దానికి కొంత మనం సమయం ఇచ్చినట్లయితే వాళ్ళు పనిచేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అంటేనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. చాలామంది మాతో ఉన్నటువంటి మిత్రులు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కొంత స్వార్థపూరితంగా ఉండి ఉద్యమ భావజాలం లేనటువంటి వాళ్ళు చాలామంది, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామందికి జాబులు రావడం జరిగింది. ఎవరికైతే సామాజిక స్పృహ ఎక్కువగా ఉండి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండో
వాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా అదే కోవకు చెందినటువంటి వాళ్ళని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు గ్రామ స్థాయిలో పనిచేసిన, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన, ఎక్కడ పనిచేసిన ఉద్యమకారుడే. కాబట్టి ఖచ్చితంగా ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కార్డు ఇస్తే అది ఉద్యమకారులకు గౌరవంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పారు, హెల్త్కు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ ఉంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి. చాలా వరకు కూడా ఉద్యమ సమయంలో ఒక 3 కేటగిరీలుగా ఉద్యమం చేయడం జరిగింది. విద్యార్థులైతే వాళ్ళు కొంత వయసు ఉంటే వాళ్ళు జాబ్ సంపాదించుకొని వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్పుడు ఉన్నటువంటి కేసులు అవన్నీ ఫ్రెషర్స్ భరించలేక చాలామంది డిస్టర్బ్ కావడం జరిగింది. కొద్దిగా 40 ఏబో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చినట్లయితే భవిష్యత్తు కాలంలో అన్ని వర్గాల వారికి కూడా అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా నెరవేరిస్తే అందరు కూడా లాభం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా చాలా జిల్లాల్లో ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కొన్ని కేసులు కూడా మొత్తము అవి కొట్టివేయబడలేవు. అప్పుడప్పుడు నోటీసులు వస్తే కానీ మాకు అర్థం కావడం లేదు ఇంకా పాత కేసు ఉంది అని చెప్పి. కమిటీ మెంబర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 100% కొట్టివేసే విధంగా మీరు చొరవ తీసుకుంటే అందరికీ లాభం జరిగే అవకాశం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏదైనా ఆయనను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ పోలీస్ వారితోని అది ఉద్యమం కేసు కింద కానట్టు ఏదో వ్యక్తిగతంగా నేను అటాక్ చేసినట్టు అట్లాంటి సెక్షన్లు కొన్ని పెట్టడం వల్ల అవి చాలా లాంగ్ పీరియడ్లో నోటీసులు వచ్చి ఇంకొంతమందికి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తెలంగాణ జాతిపిత. సో ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఎవరి దగ్గర పెన్ను ఉంటే వాళ్ళు రాసుకునేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేమందరం కూడా జయశంకర్ సార్ అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతాం. జయశంకర్ సార్ అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతాం. నా కొడుకు పేరు కూడా ఆ ఎమోషన్ కొద్ది నేను జయశంకర్ అని పెట్టుకోవడం జరిగింది. నేను ఏమంటున్నానంటే మనం ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి తెలంగాణ జాతిపిత అంటే మన మనసు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉంటే కమిటీ సభ్యులు పెద్దలు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ జాతిపితగా గౌరవ జయశంకర్ గారిని ప్రకటించి అవసరమైతే ట్యాంక్ బండ్ పైన ఒక విగ్రహం పెడితే మనందరూ కూడా గౌరవం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక చిన్న సూచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్ మాత్రమే విస్తరించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాడు మన ఊరి పొరిమెల వరకు వచ్చాడు, మన గ్రామం వరకు వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న స్థాయిలో ఉస్మాన్ యూనివర్సిటీలో మాలాగా డాక్టరేట్లు చదువుకున్నటువంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఒకరో ఇద్దరు ముగ్గురో కలిసి కాలేజీలు పెట్టుకుంటే ఆ కార్పొరేటర్తో మేము కొట్లాడలేము. గవర్నమెంట్ ఏమో చిన్న కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యదు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్లో 60 నుంచి 70% ఓన్లీ వృత్తి విద్యా కాలేజీలకే వెళ్తున్నాయి. ఈ మధ్యలో చాలామంది చెప్తున్నారు కదా నేను పూలు అమ్మినా పాలు అమ్మినా అని చెప్పి. అదంతా అబద్ధం. సీట్లు అమ్మితేనే డబ్బులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే సీట్లు అమ్మితే డబ్బులు ఇచ్చేటువంటి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం 80% వాళ్ళు తీసుకొని చిన్న చితక అది వికారాబాదో, అలంపూరో, గద్వాలో, సంగారెడ్డో ఇట్లాంటి చిన్న ప్రాంతాల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నటువంటి 4 అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కలిపి ఒక కాలేజ్ పెడితే ఆ కాలేజ్కి రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఆ బతికున్నటువంటి కాలేజీని చంపేసి దానిపైన కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ సమాధి కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం చేసినటువంటి వాళ్ళుగా మనం అందరం కూడా దీనికి కొంత ప్రతిఘటిస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గరీబ్ పిల్లలకి కొంత నాణ్యమైనటువంటి విద్య గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక యాక్ట్ ఉంది కానీ ఎక్కడ అమలు కావడం లేదు. నా చిన్న సూచన ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ చట్టం చేసింది కానీ అమలు కావడం లేదు. ఒకవేళ అమలు అయ్యేటువంటి దాంట్లో కొంత కోటాని అమరవీరులకు కొంత ఇవ్వగలిగితే అందరికీ ఇవ్వకపోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే నిజంగా పేరెంట్స్ డబ్బు కట్టుకోలేనటువంటి స్టేజ్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి కొంతమందికి ఇచ్చినా కానీ అది అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో ముఖ్యంగా ఉద్యమకారుడు అంటే మన కమిటీ దృష్టిలో నిర్వచనం ఏంటి అంటే ఎవరిని మీరు ఉద్యమకారులు అంటున్నారో ఒక్క విషయం మాకు క్లియర్గా చెప్తే మేము ఆ కోవలోకి వస్తామా రామా అనేది డిసైడ్ చేసుకొని
దానికోసమే మీ సూచన అడిగేది. ఎట్లా గుర్తించాలి మీరు చెప్పండి. అంటే మీ దృష్టిలో ఏముందో తెలిస్తే మేము డిసైడ్ చేసుకుంటాం అసలు మేము ఆ శ్రీనివాస్ గారి పరిధిలో దృష్టిలో, కమిటీ దృష్టిలో ఇప్పటి వరకు ఏ నిర్ణయము లేదు. మీరేం చెప్తారో దాని ఆధారంగా నిర్ణయం చేస్తారు. ఓకే, చాలా థ్యాంక్స్ సార్ మాకు ఆ వెసులుబాటు ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే, ఒకటి కాలయాపన లేకుండా ఉండాలి, రెండోది పారదర్శకంగా ఉండాలి. ఈ పారదర్శకత మీద చాలా ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఆ విషయంలో ముఖ్యంగా కమిటీ చాలా క్లియర్గా ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా ఉండాలని నా ఉద్దేశం. ఇంకోటి, జేఏసీకి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలి అంటే, ఒక మామూలు వ్యక్తికి ఒక జేఏసీ నాయకులకి మధ్యలో మేము ఒక వారధిలాగా పనిచేసాం. మేమే లేకపోతే మీరు పీపుల్తోని కనెక్ట్ కాలేకపోతుండేనేమో అని నా ఉద్దేశం. ఇంకోటి, జేఏసీ ఫామ్ కాకముందు వివిధ పార్టీలుగా వేరైన వ్యక్తులు జేఏసీ ఫామ్ అయిన తర్వాతనే ధైర్యంగా అందరూ ఉద్యమంలోకి వచ్చిండ్రు అనేది నా ఉద్దేశం. మీరందరూ ఏకీభవిస్తే ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. బాబు చాయ్ అందరికి ఇస్తాడు. చాయ్ వస్తుంది, సమోసాలు వస్తాయి, అన్ని అన్ని వస్తాయి, అందరికి ఇస్తారు. అందరికి ఇస్తాం. అయితే సీట్ కాడికి తెచ్చిస్తారు. అదే అన్న, ఇంకో విషయం అండి, 3.5 కోట్ల మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే అన్న ఛాయ్ ముఖ్యం కాదన్న, మన జీవితాలు ముఖ్యం. ఓకే ఓకే, 3.5 కోట్ల మంది పాల్గొన్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే రామాయణంలో ఒక ఉడత కూడా సహాయం చేసింది, ఒక ఆంజనేయ స్వామి కూడా సహాయం చేసిండు. ఉడతను ఆంజనేయ స్వామిని ఒకటి చేయలేం కదా సార్, దేని విలువ దానికే ఉంటుంది. ఉడతకు అందాల్సిన ఫలాలు ఉడతకు అందినాయి, రాముడి గీతలు ఆయన మీద పడ్డాయి. ఆంజనేయ స్వామికి ఏమి దక్కాలి అనేది కూడా ముఖ్యమే. అంటే ఒక ఉడతను ఒక ఆంజనేయ స్వామిని ఒకట్లాగా చూడొద్దు. ఎవరైతే నిజంగా ఉద్యమం చేసిర్రో వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. ఎవరైతే ఆ రోజే వచ్చిపోయినరో వాళ్ళు రానే రారు, ఎందుకంటే మనం సెలెక్ట్ కామనే అర్థం అయిపోతుంది వాళ్ళకి. ఉదాహరణకి మేము బుగ్గలు ఎగరేసిన రోజు బుగ్గలు తీసుకొచ్చి అమ్మినది ఎఫ్ఐఆర్లో ఉంది పేరు. ఇప్పుడు ఆయన ఉద్యమకారుడా అంటే కాదు, ఆయన ఒక ఉడత సాయం చేసిన ఒక ఉడత. రామాయణంలో రాముడు ఎట్లుంటాడో తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమంలో మన రాముడు మన కోదండ రాముడే. ఆయన ఏది చెప్తే అది మేము పాటించినాం. ఆయన ఎట్లా చెప్తే అట్లా. మళ్ళీ అసలు సార్కు ఫికరు చాలా ఉండే ఉద్యమం మీద, అంతకంటే ఎక్కువ ఫికరు మాకుండే, మాకంటే ఎక్కువ ఫికరు మా ఏరియా పోలీసులకు ఉండే. అంటే మాకంటే ముందే ఫోన్లు చేసి రేపు ఏంది ప్రోగ్రామ్ మీది అని అడిగేటోళ్ళు. అవి మీకెట్లా చెప్తాం సార్ మేము అని మేము ఆ విధంగా చాలా అంటే స్పోర్టివ్గా తీసుకొని ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ తెలంగాణ వచ్చింది మీకేమొచ్చింది అని అడిగారు. అరే తెలంగాణ కోసమే మేము కొట్లాడితే మరి తెలంగాణ వచ్చినాక ఇక మాకేం కావాలి అని మేము సర్ది చెప్పుకున్నాం. అప్పుడు ఈరోజు మా పిల్లలు అడుగుతారు, తెలంగాణ వచ్చింది నీకేమొచ్చింది నాకేమొచ్చింది చెప్పు అని అడుగుతారు. మేము ఏం చెప్పాలనో అర్థమవుతలేదు సార్. సో ఆ విషయంలో కూడా నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా పక్కదో పడుతున్నాయి కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా మన ఉద్యమం కంప్లీట్ కాలేదు. ఈ జీవితాలు మొత్తం ఉద్యమాలకే అంకితం. మనం చేసిందే మన పిల్లల కోసం. మన పిల్లలకే నీళ్లు నియామకాలు నిధులు అందట్లేదు అంటే అర్థమైంది, పక్కదో పడుతున్నాయనే అర్థం. అది ఎప్పుడు మన నీళ్లు నియామకాలు నిధులు మన అయితే అంటే సంపూర్ణ తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు మీరు సంపూర్ణ తెలంగాణ అనుకుంటురా? కాదు. ఒక బంట్రోత్ నుంచి ఒక ముఖ్యమంత్రి వరకు తెలంగాణ వాడు ఉంటేనే శ్రీనివాస్ గారు తెలంగాణ చాలా మంది మాట్లాడేది మీ తొందరగా ముగించారు. అవును సార్, అదే పాయింట్కి వస్తున్నా.
అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, మనకు కళాకారులు లేరా, మనకు గాయకులు లేరా? నిన్నగాక మొన్న మా కాన్స్టిట్యున్సీలో మన ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి తెలంగాణ యావత్తును అవమానించారు. అంతకంటే ముందు మన రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టి అవమానించారు. ఇంకా ఎన్ని రోజులు మనం ఈ అవమానాలను భరించాలి? ఇంకా మన ఉద్యమం అయిపోలేదని ఎందుకంటున్నా అంటే, ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నించినప్పుడే మనకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది. ఆయన పర్మిషన్ ఇచ్చిన వాడు ఎవరు? అసలు మనవాడు అయితే ఇస్తుండేనా పర్మిషను? లేకపోతే ఇన్ఫర్మేషన్ లీక్ చేసి మనతో ఉద్యమం చేపిస్తుండేనా? లాబియింగ్లో నంబర్ 1 ఆంధ్ర పీపుల్. ఎట్లా అంటే, ఆంధ్ర ఉద్యమము అతి తక్కువ కాలంలో ఆంధ్ర ఉద్యమం జరిగి అతి ఎక్కువ ఫలితాలు పొందిన ఉద్యమంగా పేరు తెచ్చుకుంది. అంటే వాళ్ళు ఆంధ్రాతో పాటుగా తెలంగాణను కూడా కలుపుకొని పోయినంటే ఎంత లాబింగ్ చేసి ఎంత వ్యూహాత్మకంగా చేసిరో అర్థమవుతుంది. వాళ్ళని చూసి మనము ఉద్యమాలు ఎట్లా చేయాలనో, కాలయాపన లేకుండా ఎలా చేయాలో నేర్చుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం సార్, మేము ఉద్యమంలోకి వచ్చి గౌరవంగా బ్రతకలేకపోయినాం, కానీ కనీసం గౌరవంగా చచ్చిపోయే అవకాశం అన్నా మాకు ఇవ్వండి. మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి. తర్వాత ఏమేమి ఇస్తారో మాకు అనవసరం సార్. ఫస్ట్ అయితే మేము ఉద్యమకారులమని, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మాకు ఒక గుర్తింపు అనేది ముఖ్యంగా ఇవ్వాలి. ఇంతే, ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పలేను. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లాని ఒక్కటి ఎందుకన్నా ఒక విషయం చెప్తాను. 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఎల్బీ నగర్లో అప్లై చేస్తున్నాం. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 610 జీవో ప్రకారం 20% కంటే ఆంధ్రలో ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆ నోటిఫికేషన్ మేము అడ్డుకున్నప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్ ఉస్మానియా యూనివర్సిటీ దాకింది. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత వికారాబాద్ దాకింది. వికారాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది. భాషలు రబ్బర్ బుల్లెట్లు కొట్టింది అంటే వికారాబాద్లో, ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత వికారాబాద్. అది తెలంగాణ లెక్చరర్ పరంగా నేను లెక్చరర్గా 10 సంవత్సరాలు పనిచేసిన. లెక్చరర్గా ఉద్యమం చేసి 17 సెప్టెంబర్ ఎక్కడ కని విని ఎరగనంత 10,000 మందితోనే మేము 2007 నుంచి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం. దానికి గెస్ట్గా కూడా మన కోదరం సార్ని ఇప్పుడు వచ్చాం. తర్వాత జేఏసీ ఏర్పడిన తర్వాత కోదరం సార్ జేఏసీలో పనిచేసాం. సార్ ఒక్కటి సార్, ఈ ఉద్యమకారులకు అంతా ఇవి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అవి అని చాలామంది చెప్పారు. కానీ మేము ఒక్కటి రిక్వెస్ట్ సార్, ఈ ఉద్యమకారులను గుర్తించడము, ఉద్యమకారులకు ఉపాధి కల్పించడానికి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్తో పాటు ఒక డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వచ్చేటట్టు చేయండి. ఉద్యమకారులు చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థులు బాగుపడతారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను 2008 డిఎస్సి నాకు 1 మార్కులో డిఎస్సి మిస్ అయింది. నేను ప్రైవేట్ కాలేజీలో 10 సంవత్సరాలు పనిచేయాల్సి వచ్చింది. తర్వాత 10 సంవత్సరాలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నేను నా సర్టిఫికెట్లను కూడా ఇప్పుడు నాకు 44 సంవత్సరాలు, నేను ఎన్ని రోజులు ఇంకా పనిచేస్తా, ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి నాకు డిఎస్సి రాలేదు. ప్రతి సంవత్సరం ఇట్లా నోటిఫికేషన్ వస్తే నాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇవి కలిపిండి కాకుండా ఇది కూడా కలిపి చేసినట్టు అవుతుంది మనము. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఇక్కడ ఉన్నాము ఎందుకంటే ఏ సమస్య ఉంది, మనకు వచ్చే బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడాలనుకున్నాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం బ్రతుకుతాం అనేది హోప్ ఎవ్వరికీ లేదు. ఇన్ని సంవత్సరాలు కూడా మనం గొడవ పడుతూ వచ్చాం తెలంగాణ కోసం, వెయిట్ చేసినాం ఇన్ని ఇయర్స్ కూడా. దయచేసి పెద్దలందరూ తెలుసుకోవాల్సి, ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినాము, ఇంకెన్ని ఇయర్స్ వెయిట్ చేస్తాం, మన ఫ్యామిలీ కూడా ఉండాలి కదా. మా హస్బెండ్ చనిపోయాడు, ఉద్యమకాడు, ఆయన చనిపోయిన తర్వాత ఒక కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోతే ఆ సంసారం ఎట్లా నడుస్తుందో నాలాంటి వాళ్ళే చెప్పగలుగుతారు. పిల్లల్ని చదివించి ఈ స్టేజ్కి తెచ్చినాం. మరి ఏం బెనిఫిట్స్ అందినాయి మనకు? ఉండడానికి ఒక ఓన్ హౌస్ లేకుండా, మనకు పెన్షన్ లేకుండా, స్థలం లేకుండా ఉంటే ఇబ్బంది. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన కుటుంబ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆప్షన్స్ ఏదైతే ఉంటే ఇందాక అన్నీ చెప్పి జాబ్ మీద పెడదామని, ఎవరు దానికి సూటబుల్ అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది ఖచ్చితంగా. మాకు ఒక పెన్షన్ వచ్చింది అనుకోండి, మేము
టెంట్ కట్టుకోకుండా చాలా సేఫ్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఈ గొడవలు వద్దు. వచ్చిన ఇంతసేపు నుంచి కూడా చాలా గొడవలు అయినాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. వచ్చే ఆప్షన్ కూడా రేపు వాళ్ళ చేతిలో తెలిపారు అనుకోండి, మనకి ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. మనం అంతా ఒక కుటుంబ సభ్యులము. దట్టు మహిళలు లేకుండా ఉద్యమం అయితే జరగలేదు. మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు విత్ ప్రూఫ్తో సహా చూపించుకుంటారు. సో మహిళలకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మాకు సపోర్ట్ చేయండి. దయచేసి మాకు ఈ సపోర్ట్ అని చేశారనుకోండి, ప్రతి ఒక్క మహిళా కుటుంబం చాలా బెనిఫిట్ పొందుతుంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యమకారులు అందరూ కూడా ప్రశాంతత, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దయచేసి చెప్తున్నాము, మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు హెల్త్ కార్డ్ ఇవ్వండి. మళ్ళీ ఏదైనా హెల్త్ పరంగా మేము అడ్డం పడితే మాకు హెల్త్ కార్డ్ యూజ్ అయ్యేటట్టు చూడండి అన్న, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హెడ్ క్వార్టర్స్కి కేంద్రం అది యాక్చువల్గా. అంటే అడ్మినిస్ట్రేషన్ గుండెకాయది. ఈ గుండెకాయ మాటని చెప్తానంటే, ఉద్యమ సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ద్వారా తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు హైదరాబాద్ లేని తెలంగాణ ఇవ్వాలనుకున్నారు. ఒకవైపు రాయల్ తెలంగాణలో బాగా కలుపుకుంటామంటే, ఇంకోవైపు ఈ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ చేయమని చెప్పేసి. సో అటువంటి పరిస్థితుల్లో 9 జిల్లాల్లో జరిగిన ఉద్యమాలు ఒక రకంగా ఉంటే, హైదరాబాద్ జరిగిన ఉద్యమాలు ఇంకో రకంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపించడం గాను కోండం సార్ గారు స్పెషల్ టీం అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ పోతే కనుక వచ్చిన తెలంగాణ మొండం లేని తెలంగాణ అవుతుంది. కాబట్టి మంచి టీం మాకు అందించారు. నిజాయితీగా పనిచేశాం. చైర్మన్గా డాక్టర్ ఆచం శ్రీధర్ గారు, కన్వీనర్గా మా మిత్రుడు ఎంపీ కృష్ణ యాదవ్ గారు, కోఆర్డినేటర్ రామగిరి ప్రకాష్. వీళ్ళు ముగ్గురు తీసుకున్న సారథ్యము మామూలు విషయం కాదు. ఎవరికి బండ్లు చక్కగా లేవు. పాత బండ్లు, డొక్కు బండ్లు పెట్టుకొని 24 నియోజకవర్గాల్లో పనిచేయడం జరిగింది. ఈ విషయం గమనించండి. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ ఉన్నాయి. ఇక్కడ ప్రవాస ఆంధ్రులు ఎక్కువ డామినేట్ ఏరియా అంతా కూడా. ఉద్యోగాల వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు వాళ్ళే, నివాసం వాళ్ళే, బిజినెస్ వాళ్ళే. వీళ్ళ మధ్య ఉద్యమం చేయమంటే మామూలుమాట కాదు. 9 జిల్లాల ఉద్యమాలు వేరు. కాబట్టి సార్ ఇచ్చిన సూచన మేరకు అన్ని చక్కగా పనిచేయడం జరిగింది. పర్ఫెక్ట్గా ఉద్యమాలు చేసాము. ఒక్క ఉద్యమం కాదు, ఆ టైంలో సకల సమ్మె కంటే ముందు, పెండౌన్ కంటే ముందు ఉద్యోగస్తులు ఆఫీస్ బయటకు ఉద్యమం చేయలేదు. భయపడ్డారు, కొంచెం ఎఫ్ఆర్ఓస్ ప్రకారం భయపడ్డారు. కానీ సార్ ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న 24 కాన్ఫరెన్స్లో ఉన్న నాయకులు, చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ అండ్ కొంతమంది డివిజన్ నాయకులతో కలుపుకొని ఉద్యోగస్తులకు బాసటగా సపోర్ట్గా ఉండి వాళ్ళు గేట్ లోపల కొన్ని ఉద్యమాలు చేస్తే పెండౌన్కి ముందు, ఆ బయట మట్టుకైతే అద్భుతంగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ విషయం పేపర్లుగా అన్ని చోట్ల చూడడం జరిగింది. రాస్తా రోకోలు ఫస్ట్ చేసింది హైదరాబాద్లో, ఎల్బీ నగర్ అయితే ఖైరతాబాద్ సెకండ్ అవుతుంది రాస్తా రోకోలు. కాబట్టి ఈ ఖైరతాబాద్ పర్టికులర్ చెప్పాలంటే, దానం నాగేంద్ర గారు మా మినిస్టర్ ఉన్నా కూడా అప్పుడు ఏమన్నారంటే, ఉద్యమాలు చేయండి కానీ చేసేటట్టు ఉండండి, కానీ ఉద్యమాలు చేయదు. కాబట్టి 2 పెట్టెల డబ్బు పంపించారు మాకు, మా వినయ్, నాకు, మా కృష్ణ యాదవ్కి అండ్ రావిడ్ ప్రకాష్కి. కానీ ఒక్క రూపాయి ఆశించకుండా నేను బిజినెస్ స్కూల్లో పనిచేసేవాడిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా. వచ్చిన పైసలు మా జేబుల పైసలు ఖర్చు పెట్టి ఉద్యమాలు చేస్తాం. కానీ ఎక్కడ వసూలు ప్రక్రియ మాకు లేదు. ఒక వసూలు చేసేది ఉంటే మేమే ఎమ్మెల్సీలు ఏమిటో ఎమ్మెల్యేలు ఎట్టున్నాం. కానీ రూపాయి ఆశించుకొని పనిచేస్తాం. కానీ మాకు బ్యాడ్ ఏమైందంటే, ఎగ్జాక్ట్గా అపాయింట్మెంట్ డేట్, తెలంగాణ అపాయింట్మెంట్ డేట్కి ముందు మేము ఢిల్లీ సంసద్ యాత్రలో పోయినాం. అంతా టీం అంతా కలిసి ఢిల్లీకి ఒక ట్రైన్ బుక్ చేసుకొని సార్ యొక్క ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళి అక్కడ ధర్నా చౌకలో ఉన్నాం. పార్లమెంట్ ధర్నాలు చేసాం. అండ్ రాజ్యసభలో బిల్ ప్రెజెంట్ చేయక ముందు అక్కడ ఉన్నాం. బలవంతం పెట్టి చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా వి హనుమంతరావు గారి ఇంట్లో మీటింగ్ జరగడము, రాత్రి వాళ్ళు ఫుట్పాత్లో కూర్చొని మాసమైన బట్టలు వేసుకొని ఉద్యమాలు పాల్గొన్నాం సార్ డైరెక్షన్లో. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, హైదరాబాదు లేని తెలంగాణ మనకు వద్దు అని కోండం సార్ అపాయింట్ చేసిన కమిటీ ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ. కాబట్టి ఈ కమిటీలో పనిచేసిన తర్వాత అపాయింట్మెంట్ డేట్ వచ్చిన తర్వాత జూన్ 2కి ముందు రాజకీయ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్లీజ్ అన్న, రాజకీయ ప్రక్రియ స్టార్ట్ అయింది. మీకు కూర్చోండి, మాట్లాడండి. నేను మాట్లాడాలి లేదు మాట్లాడండి. వెంకట ఆగండి, మాట్లాడేది ఇది మాట వినండి. సూచనలు నేను చెప్తున్నా వినండి. సూచన సూచనలు ఉన్నాయన్న. అయితే ఒక రియాలిటీ చెప్పాలి. ఇక్కడ రియాలిటీ అందరూ ఒప్పుకుంటారు. జరాగు. అయితే అన్న వినండి, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది హిస్టారికల్ ఈవెంట్ జరిగింది. ఒకటి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు ఆగన్నా జరగకూసం మీకు తెలియదు. ఒకటి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు టీజేఏసీ గ్రూపు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి
ఆయన వచ్చినప్పుడు కోనరాం సార్ అడిగినప్పుడు సార్ ఏమనంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, సపోర్ట్ చేసింది ఆగన్నా, తప్పుడు బీజేపీ పార్టీ తెచ్చింది తెలంగాణ చేసి అప్పుడు తటస్థంగా ఉన్న ఆగన్నా వినాలి నువ్వు తటస్థంగా ఉండాలన్నాడు వినన్నా, తటస్థంగా ఉండాలన్నప్పుడు కోనరాం మాటలు పట్టుకొని ఆగన్నా సార్ వివరాల జోలికి పోకుండా సార్ అప్పుడు మాకు తటస్థంగా ఉన్నందుకు తెలంగాణ జాయింట్ యాక్షన్ పనిచేసే వాళ్ళందరికీ కూడా కోనరాం సార్ ముద్రపడింది. 10 years సార్ సఫర్ అయినాడు, 10 years సార్ సఫర్ అయినాడు. ఈ వాజ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్, అవుట్ ఆఫ్ సిస్టమ్. ఇది రియాలిటీ. ఇది మనం కూడా ఆయన సార్తో పాటు 10 years తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ తప్ప అంతకుముందు దానికి వచ్చి ఉంటే ఈ బాధ ఈ మైండ్ పట్టేవని కాదు. మనం ఉద్యమాలు మేము సఫర్ అయినాం, ఉద్యోగాలు సఫర్ అయినాం, ఆగన్నా సఫర్ అయినాం అన్న. ఏమంటే ఈ రోజు కూడా కోదండరాం ముందులో ఉంది కాబట్టి మాకు వచ్చే బెనిఫిట్స్ రాలేదు, ఎవరు అన్న ఎవరు రాలేదు. రియాలిటీ సార్ సపరేట్ మన సపరేట్ కాబట్టి రేవంత్ రెడ్డి సార్ తీసుకున్న అద్భుతమైన స్టెప్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ సమయంలో ఈ ముద్ర మౌనం చేసి కొన్ని సార్ అయితే కోదండరాం ముద్ర లేకుండాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్లలో మేము ఒక సూచన చేస్తాం. డిమాండ్ అర్థం చేసుకోండి. కోదండరాం సారు పోగొట్టుకున్న పరిస్థితి ఏంటంటే వినండి, ఆయన మినిస్టర్ కావాల్సి ఉండే, ఈరోజు విద్యాశాఖలో కూడా ఆయన మినిస్టర్ చేయాల్సి ఉండే. ఈజ్ ప్రథమ అధికారి, ప్రథమంగా నడిపించిన వ్యవస్థ కాబట్టి ఆయనకు మినిస్టర్ ఇచ్చుంటే చాలా బాగుండే కోరుకుంటున్నా. అదేవిధంగా రెండో పాయింట్, నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న తమకు ఆస్తులను వ్యాపారాలను ఉద్యోగాలు నష్టాన్ని చూసిన ఉద్యమకారులకు పెన్షన్ రూపకంగా 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నా. అదే రీతిగా అమరవీరుల మరి ఉద్యమకారుల కుటుంబాలకు విద్యా ఉద్యోగాలలో కూడా కొంతవరకు అట్లీస్ట్ 5% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలన్నా. వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వారికి తాత్కాలికంగా ఆర్థికంగా స్థిరపడే వరకు ఏదో కూడా వారికి ఇవ్వండి. గుర్తింపబడిన ఉద్యమకారులకు నగదు రహిత ఇన్సూరెన్స్ కల్పించ కోరుతున్నామన్నా. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యమాలు చేసి నష్టపోయిన గుర్తించబడ్డ ఉద్యమకారులకు సొంతంగా సేద్యం చేసుకోవడానికి 3 ఎకరాల పొలం ఇవ్వండి. ప్రత్యేక రాష్ట్ర పని చేస్తే పార్టీలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నా. ఉద్యమ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉపాధి పథకాలు అందించారన్నా. అదే కాకుండా తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్లో వివిధ కార్పొరేషన్లో ప్రతిభావంతులైన స్టూడెంట్స్ ఉండొచ్చు, అనుభవకులు ఉండొచ్చు, వాళ్ళకి నామినేట్ పోస్ట్ ఇవ్వాలన్నా. ఇవన్నీ ఇవ్వాలంటేనా ఒకటే ప్రశ్న, ఉద్యమకాలు ఎవరు గుర్తించాలి కదా. ఇప్పుడు సార్ అడిగాను అనుకోండి, మీ కొడుకు పేరు ఏమంటే చెప్తాను, నా కొడుకు పేరు జానథన్ చెప్తాను, ఇంకో పేరు చెప్తాను. కానీ ఉద్యమకాలను ఎవరు గుర్తించాలంటే రాష్ట్ర స్థాయిలో సార్ ఉన్నారు, జిల్లాల చైర్మన్ ఉన్నారు. మేము జోక్రం తెలంగాణ జేఏసీలో పనిచేసిన వాళ్ళని మట్టుకే వాళ్ళు గుర్తించిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కోసం మీరు పెద్దలు 10 నిమిషాలు ఎవ్వరికి పదే కొడుతూనే ఉన్నాం. ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడాలి. అవునా? ఓకే. సంఘాలన్నింటికి 20 పాటు మేము కూడా దీక్షలు చేసినాం. మాకు అక్కడ సహకరించింది. అప్పుడు 5వ తరగతి నుంచి ఇప్పుడు ఓట్లకు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా ఈరోజు మేము ఇక్కడ వెళ్తున్నామంటే మా పేర్లు కూడా చెప్పండి అన్న, మేము ఆ స్కూల్లో చదివింటి, మేము మానవరం చేసింటివి. అప్పుడు సహకరించిన చిన్న అంటే నర్సరీ నుంచి ఈరోజు పెద్దగా ఉండి ఉద్యమాన్ని చూసి ఈరోజు రాష్ట్రంలో ఉంటున్న అందరికీ కూడా జడ్చల పక్షాన ఇక్కడ మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చి వింటున్నందుకు మీకు కూడా నా యొక్క జడ్చల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఒకటేసారి మేము కోరుకునేది, ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారు? ఉద్యమకారులు అంటే కేసులు ఉంటే ఉద్యమకారులా, లేకపోతే కొంతమంది కేసులలో పేర్లు లేకుండా కూడా ఉద్యమకారులా గుర్తిస్తారా? రెండోది ఇంకో ముఖ్య విషయం ఏమంటున్నామంటే, కొంతమంది మీద కేసులు ఉంటే ఉద్యమకారులు అయ్యారు, కొంతమంది మీద కేసులు లేకపోయినా కూడా ఉద్యమకారులే. మేము ఇంకొకటి ఏం మాట్లాడుతున్నామంటే, ఫస్ట్ మీరు ఒకటి ఈ కమిటీ సభ్యులకు మేము కోరుకునేది, మీరు మాకు విలువ ఇస్తారా,
పారితోషికం ఇస్తారా, ఇల్లు ఇస్తారా, ఏమి ఇస్తారు అవన్నీ పక్కకు పెడితే ముందు గౌరవపదంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసే వాళ్ళ పేర్లు ఒకటి గవర్నమెంట్ లాగిన్లో అందరి పేర్లు ఒకసారి మీరు ఈ మీటింగ్లు అయిపోయినాక వీళ్ళు ఈ జిల్లాల, వీళ్ళు ఈ కాన్స్టిట్యున్సీల, వీళ్ళు ఈ ఊర్లో ఉద్యమకారులని ఒక లిస్టు గవర్నమెంట్లకు తెలంగాణ ఉద్యమకారులను కొడితే ఒక లిస్ట్ వచ్చేటట్లు ఫస్ట్ లిస్ట్ ఒకటి పెట్టండి. దాని తర్వాత ఇంకా ఏమన్నా పొరపాట్లు ఉండి కొంతమంది జైన్ చేసే పేర్లు ఉంటే దాంట్లో తర్వాత జైన్ చేసుకుందాం. కానీ ఫస్ట్ ఉద్యమకారులను గుర్తిస్తున్నాం అన్నందుకు మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఈ మీటింగ్ అయిపోయిన ఒక నెల రోజులకు కొన్ని సమయం తీసుకొని ఫస్ట్ ఉద్యమకారులను గుర్తించండి. గుర్తించిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్, తర్వాత బస్ ఫెసిలిటీస్ అడతారా, హెల్త్ అడతారా, ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కొక్కరు చెప్తాం. మీ కమిటీ సభ్యులకు అన్నీ తెలుసు. మీరు పైనుంచి ఏ పిలుపునిస్తే కింద ఆ పిలుపు అందుకున్న వాళ్ళని తెలుసు. మేము మీ బిడ్డలాగా మీరు మాకు ఏం న్యాయం చేస్తారు, మీకు న్యాయం చేస్తారు మాకు నమ్మకం ఉంది. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి సమావేశాలు అయిపోయిన తర్వాత ఒకటి డొమైన్లో పబ్లిక్ అందరికి తెలిసేటట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఉద్యమకారులు ఈ ఊర్లో ఈడుండే, ఈ కాన్షియన్స్లో ఈడుండే అనే పేర్లు కనిపించేటట్లు చేయాలనేసి నాకు ఒక మనవి. కోదండ రామ్ సార్తో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత గట్టు తిమ్మప్ప గారు అందరూ జైల్లో పడ్డారు. లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా జైలుకు పోయే పరిస్థితి. కానీ మా అడ్వకేట్ చేసి మామనార్ వాళ్ళు మనల్ని పోకుండా కాపాడారు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎక్కువగా మాట్లాడాను. ఆనాడు మనకు నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ప్రామిస్ చేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో అదే రకంగా ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ మనకు ఏదైతే మేనిఫెస్టో, ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఒక్కటి కూడా తూచా తప్పకుండా మనకన్నీ అమలు జరపాలని నేను కోరుకుంటున్నా. అందులో మొదటిది మన ఉద్యమకారులకు 250 గజాల స్థలము, రెండవది మనకు 25,000 పెన్షను, మూడవది ఐడెంటిటీ కార్డుతో పాటు మనకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఇవి 3 ముఖ్యమైన పాయింట్స్. ఇంకా నేను ముఖ్యంగా చెప్పేది కోదండరామ్ సార్ తెలుసు. రెండో పాయింట్ ఏంటంటే మనకు ఉద్యమకారులకు ఎందరో ఇప్పుడు 40లో 50లో ఉన్న వాళ్ళకు ఎంతోమందికి ఉద్యోగాలు లేవు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, దానికి శ్రద్ధ తీసుకోవాలని కమిటీని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగాలు ముఖ్యం. ఏదైనా ఈ పెన్షన్లు ఇవన్నీ తర్వాత ఉద్యోగం ఇస్తే అన్నీ వచ్చినట్టే. కాబట్టి ఎవరైతే 40-50లో ఉన్న వాళ్ళు స్టిల్ మా దగ్గర ఉన్న చాలామంది ఎంబీఏలు ఎంఎస్సీలు చేసి ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం కల్పించాలనుకుంటున్నాను. మెయిన్గా ఈ క్రమంలో నేను కోదండరామ్ సార్కి తెలుసు సార్, నేను మనకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో ఈ కార్పొరేట్ కాలేజీలో నేను తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రెసిడెంట్ ఉన్నందుకు నన్ను తీసుకుపోయి స్టేట్ అవతల ఎత్తేసారు. 9 సంవత్సరాలు బయట పనిచేసి ఇప్పుడు వచ్చిన నేను రిటైర్ అయ్యి వచ్చిన. అంటే ఇప్పటికీ కూడా అదే ఆంధ్ర పాలకులు మన మీద ఇప్పటికీ కూడా మనను ఆధిపత్యం చేస్తున్నారు. అన్ని కెపాసిటీస్ ఉండగా కూడా మనకు వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము అన్నిటికంటే పెద్ద సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ అంటే ఈ రోజుల్లో మనకు ఇంటర్మీడియట్ కాలేజెస్లో లెక్చరర్స్ అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. నేను మన సార్లకు చెప్తున్న ప్రొఫెసర్ గారికి ఎంతోమంది గత 10 సంవత్సరాలు ఎంఎస్సీలు పాస్ అయ్యి వాళ్ళు ఒక్కరు కూడా ఏ కార్పొరేట్ ఉద్యోగాల్లో చేస్తలేరు సార్, ఒక్కరు కూడా లేరు సార్. ఇది వాస్తవం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఒక్క ఎంఎస్సీ పాస్ అయిన లాస్ట్ 10 ఏళ్లలో పాస్ అయిన ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవండి. అందరూ మళ్ళీ బయట వాళ్ళే. నేను చెప్తాను, నేను రిటైర్ అయిపోయినా, నేను ఆ నారాయణ కాలేజ్ నుంచి రిటైర్ అయిపోయినా, చైతన్య కాలేజ్లో చేస్తాను చెప్పేశారు. మళ్ళీ మొదలుకొచ్చి అదే నేను చెప్తున్నా, లేవు ఆ ఉద్యోగాలు లేవు ఇప్పుడు మనకు. మీరు శ్రద్ధ బట్టి ఆ ఉద్యోగాలు కల్పించేటట్టు చేయండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సార్. నుంచి ఓల్డ్ సిటీ పాత నగరం జియాగూడ కార్వాన్ ఫస్ట్ వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ అంటే भैया मैं बात कर रहा हूँ, 2 सेकंड मेरे को टाइम दो, मैं 2 मिनट से ज्यादा टाइम नहीं लेता. అన్న, తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పని చేసిరు,
నాలాంటి వాళ్ళు చాలామంది 200 300 సార్లు జైలుకు పోయారని అంటారు, కానీ నేనైతే హైదరాబాద్ నుంచి ఒక 29 సార్ల 151 సెక్షన్ల కింద అరెస్ట్ అయినా. దానికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మీకు తెలుసు. అది ఉద్యమంలో అదొకటి తీసుకోండి సార్. రెండవది పేపర్ కటింగ్లు కానీ ఫొటోస్ కానీ అక్కడ లోకల్గా అన్నట్టు ఇందాక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అవి తీసుకుంటే మీకు ఆటోమేటిక్ తెలుస్తుందన్న. మా జీవితాలు నాశనం అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి చేసి నేను మంచి వ్యాపారస్తుని, వ్యాపారం కూడా పోడగొట్టుకున్నా అన్న, మీకు అన్నీ తెలుసు. కాకపోతే ఇకనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. రెండవది, ఈ మొన్న ప్రజాపాలనలో 250 గజాలు ఇస్తాని గవర్నమెంట్ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంది. దానిపైన ఏమైనా చర్యలు తీసుకురా లేదా, అఫీషియల్గా ఏమైనా ఎంక్వైరీ అయిందా లేదా, అదొకటి దయచేసి దాని మీద ఫాలోఅప్లు ఉండాలి. ఇంకోటి, చాలామంది అన్నట్టు 2001 నుంచి 14 దాకా పనిచేసిన వాళ్ళే ఉద్యమకారులు. నిన్న మొన్న ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏదైనా జేఏసీ అది ఇది పెట్టుకున్న వాళ్ళకి వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ అన్న, ఇందులో చాలామంది సామాన్యులు మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. ఇంకోటన్నా, కంపల్సరిగా ఉద్యమకారులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు చాలా లాస్ట్ 50 ఇయర్స్ తర్వాత కూడా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక సంతోషపడ్డారు, కానీ వాళ్ళ జీవితాలు బాగోలేవద్దా. ఇకనైనా ఈ ప్రభుత్వం వాళ్ళ జీవితాలు మార్చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ముందుగా ఎవరు మైకు పట్టినా జై తెలంగాణ అంటేనే తర్వాత స్పీచ్ వచ్చేది. ఆ తర్వాతనే ఎవరు మాట్లాడినా బ్రహ్మాండంగా కనపడేది. ఆ జై తెలంగాణ వాదమే ఈరోజు మనకు తెలంగాణ తీసుకొచ్చి పెట్టింది. ఆ వాదం ఎవరిదో ఒక్కరిది కాదు. ఇది 2000 మలిదశ ఉద్యమంలో 2001లో పనిచేసిన వాళ్ళే ప్రధాన ఉద్యమకారులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పిలిపించి మీరు నక్సలైట్లు అన్న రీతిలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని హింసించినా కానీ మేము ఎక్కడ కూడా మొక్కపోని ఉద్యమం నడిపించినాం. అది మా చరిత్ర. కానీ మైక్ల కోసం కొట్లాడుకున్న చరిత్ర అయితే మాది కాదని పొద్దున మేము కూడా 10 గంటలకు వచ్చినాం. ఇప్పటిదాకా ఓపిక కూర్చున్నాం, మాట్లాడుతుంటే వింటున్నాం. కానీ సలహాలు ఇస్తలేరు, కానీ కొట్లాటలు ఎక్కువవుతున్నాయి. ఎవరి కోసం? ఆరాటం, పోరాటమా? పోరాటమా, ఆరాటమా? ఈ ఆరాటాలు వద్దు మనకు. వాస్తవానికి ఈ తెలంగాణ కోసం కొట్లాడి అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు, మొదటి నుంచి ఉద్యమం చేసినటువంటి వాళ్లకు, తర్వాత జేఏసీగా వచ్చినటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే విడతల వారీగానే మీరు తీసుకోవాలి తప్ప అందరినీ సబ్బండ్లను ఒక దగ్గర చేస్తామంటే మాత్రం అది కుదరని పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము 2001లో అయితే వెళ్ళినాడు మమ్మల్ని రంగారెడ్డి జిల్లాలో భూముల వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆ రోజు ఆ నడిచే క్రమంలో మమ్మల్ని ఒక ద్రోషులుగా చూశారు. మమ్మల్ని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏమనంటే వీళ్ళు ద్రోహులు రా, వీళ్ళు నక్సలైట్లు రా, వీడెందుకు రా ఇప్పుడు తెలంగాణ, వీడికి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బాగున్నాయి, వేరే జిల్లాల్లో పోయి చేసుకొని అన్నా కానీ మేము ఎక్కడ కూడా వెనకాడకుండా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులం. ఆ విధంగానే రేపు జరిగే దాంట్లో కూడా గవర్నమెంట్ ఏదైతే 200 గజాల భూమి ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని ఎలక్షన్ కాకముందే చెప్పారు. అది కూడా కొంతమంది కేసులు ఉన్న వాళ్ళ మీదనే ముందు ప్రాధాన్యత అని చెప్పారు. దయచేసి మా ఉన్నటువంటి శోభనన్న కానీ మా రాములనాయక్ గారు కానీ, ఎందుకంటే మొదటి 2001లో మా ఎమ్మడి పనిచేసినటువంటి అన్నలు, తర్వాత కుదండరాం స్వామి గురించి అయితే మనం చెప్పవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారికి ప్రధానంగా సలహా సూచనలు ఇచ్చినటువంటి అన్నగారు. అయితే ఈ 2000 కేసులు ఎవరికైతే ఉన్నాయో ఆ కేసులు ఉన్న వాళ్ళకే కాకుండా మండలాల్లో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఊర్లలో ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకొని కూడా మళ్ళీ విడుదల చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రధానంగా చాలామంది కేసులు అంటే ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నంలో మొత్తం ఒక 30-40 మంది వెళ్తున్న కేసులు. మిగతా వాళ్ళు 2000-3000 మంది స్లోగన్ ఇవ్వగానే వచ్చి నియోజకవర్గం పరిధిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళని కూడా గుర్తించాలంటే ఆ పోలీస్ స్టేషన్కే వాళ్ళు పరిమితమైనరు కాబట్టి ఆ పోలీస్ కేసులు ఏమున్నాయో ఎవరైతే బైండెడ్ కేసులు చేసారో అవన్నీ తీసుకొచ్చి మేము ముందర పెడతాం. వారికి కూడా ఆ 250 గజాల భూమి మీరు కల్పించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనకు తెలుసు ఆ విషయం, మనం మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కొందరికి ఓపికలు నశించినాయి. ఈ ఓపిక నశించుంటే ఇవాళ తెలంగాణ రాకపోవు. ఓపికతో అందరం కొట్లాడినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాము. నాదొక చిన్న సంఘటన. సంసద్ యాత్ర విషయంలో ఆ రోజు ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి 2013 ఆ ప్రాంతంలో ఏప్రిల్ 29, 30, 31 మేము అక్కడే ఉండడం జరిగింది. మాతో పాటు ఎంబీ కృష్ణ యాదవ్ అన్న మా ట్రైన్లో జర్నీ చేయడం జరిగింది. ఆయన ఉద్యోగస్తుడు, ఆయనకు ఏసీ క్లాసు మంచి భోగి ఉన్నా కానీ మేము మా దగ్గర ఉన్న ప్రాంతంలో మాతోటి ఉండడం జరిగింది. ఆ ఢిల్లీలో మాకు సరిగా భోజనం దొరకకపోయినా ఆయనకు జీతం పడితే ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు భోజనం పెట్టించిండు. అంటే ఏదో గొప్ప చెప్పడం కాదు, ఉద్యమకారులం ఒక పూట లేకున్నా ఉద్యమం కోసం పోయి పోరాటం చేసినాము. తప్పకుండా అందరికీ న్యాయం జరగాలి సార్. ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరగాలి. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ సమానంగా న్యాయం జరగాలి. అమరవీరులకు అది అలాగే జరుగుతుంది. దాని తర్వాత అమరవీరులు ఒక్కసారి పోయారు కానీ బతికున్నోళ్ళం ప్రతిరోజు సస్తూ బతుకుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక బాధపడుకుంటూ నేను ఉద్యమంలోకి వచ్చినప్పుడు నాది 22 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయి 42 ఏళ్ళు వచ్చింది సార్. నేను ఒక స్వార్థంతో ఉద్యమంలోకి వచ్చిన. ఒక 5-6 ఏళ్లలో ఉద్యమం అయిపోతుంది, తెలంగాణ సాధించుకుంటే నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నా పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు అనే స్వార్థంతో వచ్చిన. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు సార్. వాస్తవానికి ఇప్పుడు కూడా ఒక మిత్రుడు రంగారెడ్డి చెల్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో చేసిన ఒక మిత్రుడు చెప్పిండు, మాకు ఒక అవకాశం వచ్చింది. మేము జవహర్నగర్ ప్రాంతంలో ఉంటాము. అక్కడ మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు అప్పుడు ₹1,00,000 ఎకరా తీసుకొని వెంచర్ చేసిన వాళ్ళు ఇవాళ కోట్లకు పడగలెత్తారు. మేము ఇవాళ గదే అప్పులలో కోరుకుపోయి ఉన్నాం సార్. దయచేసి అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి సూచనలో భాగం మొదటిది ఏంటంటే బ్యాంకుతో సార్ గవర్నమెంట్ తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదు. తిప్పి కొడితే మా అంటే ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఉండొచ్చు ఉద్యమకారులు. గవర్నమెంట్ తలుచుకుంటే పూచీకత్తు లేని ₹1 కోటి వరకు రుణం అందించి ఎవరెవరికి ఎలిజిబుల్ ఉందో ఒక పారిశ్రామికవేత్తలు కానీ లేకుంటే ఇంకేదైనా బిజినెస్ పరంగా కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ గవర్నమెంట్ను గుర్తించుకుంటారు. అదేవిధంగా ఎట్లాగో మేనిఫెస్టోలో పెట్టినట్టు 250 గజాల స్థలం అదొకటి ఉంది. మిగతాది గుర్తింపు కార్డు ఒకటి, పెన్షన్ ఒకటి, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గవర్నమెంటే ఇచ్చింది కాబట్టి అది మీరు చేస్తారు. మేము అడిషనల్గా చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియండి. ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఇలాంటి డబ్బు బ్యాంకులతో మాట్లాడి, లేకుంటే ఒక పోయిన గవర్నమెంట్లో దళిత బంధు అనేది ఒక స్కీమ్, ఒక 10 లక్షల స్కీమ్ ఇచ్చారు. అట్లా ఉద్యమకారుల బంధు టైప్ ఏదైనా ఒక స్కీమ్ ఓపెన్ చేసి ఒక బంధు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీకి, ఇక్కడ ఉన్న ఉద్యమ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ సార్. నేను ఒక మాలమాన నాయకునిగా తెలంగాణ ఉద్యమం ప్రస్తావన మొదలుపెట్టినప్పుడు జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసింది మాలమానాడు. ఏ కార్యాచరణ ఇచ్చినా మేము 24 నియోజకవర్గాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేయలేని కార్యక్రమాలు మేము చేసి దిగ్విజయంగా సక్సెస్ చేసినాం. అది మా క్రెడిట్ కింద చెప్తాము. మా టీం గోల్లపల్లి నాగరాజు, ఇక్కడ బైర్ రమేష్, మిగతా మిత్రులు యాదగిరి అందరూ ఉన్నారు. దాంట్లో ఒక నరేందర్ అనే వ్యక్తి చనిపోయాడు ఆల్రెడీ, జూబ్లీకి సంబంధించిన వ్యక్తి. అది టీఆర్ గ్యాస్ వల్ల చనిపోయాడు. అది కూడా ఏ రోజు సాగరారం రోజు టీఆర్ గ్యాస్ ఓపెన్ చేశారు కాబట్టి ఆ రోజు నరేంద్రకి అస్వస్థత వల్ల చనిపోయాడు. అవన్నీ మర్చిపోయినారు సార్. ఒక్కటే రెండు సూచనలు ఇవ్వాల్సుకున్నాం సార్. భారత స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు అంతమందిని గుర్తుపట్టారు కదా. తెలంగాణ ఉద్యమంలో మీకు తెలియని గ్రామం లేదు, మీకు తెలియని మండలం లేదు, మీకు తెలియని జిల్లా లేదు సార్. 10 జిల్లాలలో మీకు గుర్తుపడని నాయకుడు లేడు. అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా పనిచేసింది. ప్రతి నాయకుడి మీద ఎన్ని కేసులు ఎవరు అనేది మీకు తెలుసు సార్. దాన్ని పరిగణనకు తీసుకుంటే కొంతమందికైనా లాభం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొద్దిమంది లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎండినోంది ఒక బాధ, నిండినోంది ఒక బాధ ఉంటుంది సార్. కనీసం ఈ ఎండినోళ్ళనైతే ఆదుకోవాలని మీరు
మిమ్మల్ని కోరుకుంటున్నా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమం అనేది జై తెలంగాణ. డాక్టర్ ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఆ బాధ్యతను మోయడానికి ముందుకొచ్చిన కమిటీ చైర్మన్ అండ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక్క నిమిషం ఉద్యమ ప్రస్థానం చెప్పి ఇంకొక 2 నిమిషాలు నేను ఇన్పుట్స్ ఇచ్చేస్తాను. అంతే, 3 minutes కంటే ఎక్కువ తీసుకోను. తెలంగాణ లెక్చరర్స్ ఫోరాన్ని మేము లెక్చరర్స్ అందరూ కలిసి స్టార్ట్ చేసి బలంగా తీసుకుపోతున్న క్రమంలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆంధ్ర వాళ్ళు లేవదీసిన అంశాలలో ముస్లిమ్స్ సపోర్ట్ తెలంగాణకు లేదు అని ఒక వాదనను లేవదీశారు. దానికి కారణం ఉంది. ఇక్కడ బలంగా ముస్లిమ్స్ రిప్రజెంట్ చేస్తున్న ఎంఐఎం పార్టీ ఆంధ్ర వాళ్ళకే సపోర్ట్గా ఉంది. అప్పుడు దాంట్లో డౌట్ ఏం లేదు. అప్పుడు అది గుర్తించి మేము మా లెక్చరర్స్, అడ్వకేట్స్, టీచర్స్ అందరితోని తెలంగాణ ముస్లిం ఇంటలెక్చువల్స్ ఫోరం అని పెట్టి అన్ని జిల్లాలు తిరిగి జిల్లాలలో కమిటీ వేసి బషీర్బాగ్లో తెలంగాణ స్టేట్ కన్వెన్షన్ చేసినాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని, కోదండరామ్ గారిని అందరిని మేధావులను తీసుకొచ్చినాం. ఆ తర్వాత మొత్తం తెలంగాణ యాత్ర చేసినాం. నిజామాబాద్లో సార్ ఉన్నాడు, అఫ్కోర్స్ కవిత మేడం వచ్చింది, వాళ్ళందరితో పెద్ద ఎత్తున సభ చేసినాం. దాంతోపాటు మొత్తం ఆర్గనైజేషన్స్కి, ముస్లిం ఆర్గనైజేషన్స్కి ఎంఐఎం కూడా అసదుద్దీన్ ఓవైసీని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అన్ని జమాత్ ఇస్లాం అటువంటి ఆర్గనైజేషన్స్కి ఇచ్చినాం. చివరికి జమాత్ ఇస్లాం ఆర్గనైజేషన్ కన్విన్స్ చేసి తెలంగాణ గర్జన పేరిట నిజాం కాలేజీలో 50,000 మంది ముస్లింలతో టోపీలు గడ్డములతో సభ జరిపినాం. అంతేకాదు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. అది కూడా ఈ బుక్లో నేను రికార్డ్ చేశాను. అట్లా ముస్లింల సపోర్ట్ తెలంగాణకు ఉంది అని స్పష్టం చేయడంలో, ఆ పాత్ర నిర్వహించడంలో మేము ఒక ముఖ్యమైన ఒక వ్యూహాత్మక పాత్ర నిర్వహించామని ఈ సందర్భం గుర్తు చేస్తూ, దాంతోపాటు టీఎల్ఎఫ్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. దాంతోపాటు తెలంగాణ జేఎస్లో సార్తో పాటు పాల్గొంటూ బహదూర్పుర జేఏసీని శ్రీధర్ గారు ఏర్పాటు చేసినప్పుడు దాని యొక్క బాధ్యత కూడా తీసుకున్నాను. అఫ్కోర్స్ తెలంగాణ జాగృతి కవిత గారు కూడా అప్పుడు హైదరాబాద్ కన్వీనర్గా నాకు ఉంచారు. తెలంగాణ వచ్చే వరకు ఆమెతో ఉన్నాను, ఆ తర్వాత లేను. ఇక క్రైటీరియా విషయానికి వస్తే సార్, నేను చాలా కన్స్ట్రక్టివ్గా మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను, దాంట్లో చూసుకోవచ్చు. వాటిని ఒక క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా క్రైటీరియాల పారామీటర్స్ తీసుకుంటున్నప్పుడు ఒకటే అని అనుకోకండి, 4-5 చెప్తున్నాను నేను. అందులో ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో పాల్గొని చనిపోయిన కుటుంబాలను ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలుగా, తెలంగాణ సమరయోధుల కుటుంబాలుగా, వారికి ఒక తరానికి మాత్రం మనం ఇచ్చే ప్రయోజనాలని అందే విధంగా ఫస్ట్ క్రైటీరియా కింద తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం సార్. అప్పుడు గాయపడి కానీ, ఆ పాల్గొన్న కారణంగా కానీ, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళను కూడా, చనిపోయిన కుటుంబాన్ని కూడా కనీసం ఫస్ట్ తరాన్ని సమరయోధుల, తెలంగాణ సమరయోధుల కుటుంబంగా లేదా వ్యక్తులుగా గుర్తించాలనేది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్, నో డౌట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఎవిడెన్సు, కేసెస్, రకరకాల క్రిమినల్ కేసెస్ బుక్ అయినాయి, మనకు అవి తెలంగాణ వ్యాప్తంగా దొరుకుతాయి. వాటిని కూడా సెకండ్ క్రైటీరియా కింద తీసుకోవాలి. ఆ కేసుల యొక్క తీవ్రతను బట్టి వాళ్ళను కూడా ఖచ్చితంగా గుర్తించాలని సెకండ్ క్రైటీరియా. మూడవది, ఈ తెలంగాణ కోసమే ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయినాయి, నడిపినాయి. తెలంగాణ జేఎస్తో పాటు రకరకాల సంస్థలు ఉన్నాయి. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఉంది, మాలాంటి తెలంగాణ ముస్లిం ఇంటలెక్చువల్ ఫోరం లాంటి రకరకాల సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు నడిపారు, ఆ సంస్థలకు సంబంధించి అసోసియేట్ అయ్యారు. రకరకాల కుల సంఘాలు కూడా పేర్లు పెట్టుకొని నడిపారు. వాళ్ళను క్రెడిబుల్ ఎవిడెన్స్ ఆధారంగా, క్రెడిబుల్ ఎవిడెన్స్ అంటే పేపర్ కట్టింగ్స్ అన్న ఉంటాయి, ఏవైనా ఉంటాయి, రకరకాల క్రెడిబుల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా క్రెడిబుల్ ఎవిడెన్స్ని తీసుకొని ఆ క్రైటీరియా తీసుకోవాలి. ఆ తర్వాత తెలంగాణ కోసమే ఆర్టికల్స్ రాశారు, వాళ్ళు బయటకు రాకపోవచ్చు. ఆర్టికల్స్ రాయడం అనేది, కన్విన్స్ చేయడం అనేది, టీవీ రూమ్లో కూర్చుండి తెలంగాణ వాదనను వినిపించడం కూడా ఒక అంశమే. అట్లా వాదన వినిపించిన వారు ఉన్నారు, రాసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసమే ఆర్టికల్స్ రాశారు, తెలంగాణ కోసమే పత్రికలు నడిపారు, తెలంగాణ కోసమే బుక్స్ కూడా రాశారు. వాళ్ళను కూడా గుర్తించాలి సార్. అటువంటి బుక్స్, రికార్డ్స్, ఆర్టికల్స్ ఆధారంగా పాపం వాళ్ళు కూడా తెలంగాణ సమరయోధులుగా వాళ్ళను కూడా గుర్తించాలి. ఇక వీళ్ళందరితో పాటు ఇండివిజువల్స్, పాపం ఏ ఆర్గనైజేషన్స్తో అటాచ్ లేకున్నా మన పిలుపుని అందుకొని ఇండివిజువల్స్ చాలామంది త్యాగాలు చేశారు. అలాంటి ఇండివిజువల్స్ అమరులైన వేరే విషయం, అమరులు కాని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎట్లా గుర్తించడం? మీరు అన్ని రకాల ఆర్గనైజేషన్ పిలుస్తున్నారు, కానీ ఇండివిజువల్స్కి ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎట్లా చెప్పుకోవాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా సార్, గవర్నమెంట్ మీకు ఎంత బడ్జెట్ కేటాయించిందో తెలియదు, కానీ మీరు డిమాండ్ చేసే బడ్జెట్ను అడిగి వెబ్సైట్ను, ఒక మంచి స్టాండర్డ్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఆ స్టాండర్డ్ వెబ్సైట్లో ఒక గూగుల్ ఫామ్ లాంటి ఫామ్ ఇచ్చి వాళ్ళ పేరు, ఇప్పటి ప్రస్తుత అడ్రస్సు, అప్పటి అడ్రస్సు, ఈమెయిల్ అడ్రస్సు అండ్ ఫోన్ నంబరు తీసుకొని దాంట్లో అప్పుడు వాళ్ళు ఎక్కడ నివసించారు,
ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు, ఏ యాక్టివిటీస్లో పాల్గొన్నారు, వాటన్నింటిని నింపమని చెప్పి మరొక కాలంలో పీడిఎఫ్ రూపంలో ఎవిడెన్స్ అప్లోడ్ చేయొచ్చు వెబ్సైట్లో. అట్లా పీడిఎఫ్ రూపంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని అప్లోడ్ చేయమని చెప్పాలి. లాస్ట్ కాలంలో ఒక కాలంలో సోషల్ స్టేటస్ కూడా చెప్పానండి, ఉపయోగపడుతుంది. తర్వాత ఎకనామిక్ స్టేటస్ కింద ఇప్పుడు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో చెప్పమని చెప్పాలి, వాళ్ళని చెప్పని చెప్పాలి. మనం తర్వాత చూడొచ్చు ఇప్పుడు ఏ కండిషన్లు, ఫైనాన్షియల్ కండిషన్ ఇప్పుడు వాళ్ళది ఏందో అని చెప్పాలి. దీన్ని చేయడానికి నేను అనుకునేది ఏంటంటే మీ కమిటీకి ఖచ్చితంగా ఒక సెక్రటరీని, ఐఏఎస్ ఒక సెక్రటరీని కేటాయించమనండి. రెండవది తక్కువ అంటే ఒక 100 మంది ఐటీ ఎంప్లాయీస్ని పెట్టుకోండి సార్, ఒక 3 months కోసం. వాళ్ళను ఈ మొత్తం వెబ్సైట్ను చూడమని చెప్పి ఎవిడెన్స్లతో ఉన్న వాటిని ప్లస్ ఈ క్రైటీరియా అన్నింటి ఆధారంగా మీకు క్రైటీరియా వైజ్ ఇవ్వమని చెప్పండి, ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా ఇవ్వమని చెప్పండి. అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది, ఎవరిని ఏ తీవ్రత ఆధారంగా ఐడెంటిఫై చేయొచ్చు. వీటన్నిటితో పాటు ఈ సోషియో ఎకనామిక్ స్టేటస్ని, ప్రస్తుతం వాళ్ళు ఉన్న ఎకనామిక్ స్టేటస్లో ఈక్వల్గా ఉన్న సోషల్ కేటగిరీలో మళ్ళీ మనం ఈక్వల్ స్టేటస్ ఉంటే మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ నుంచి, ట్రైబ్స్ నుంచి మొదలుకొని క్యాస్ట్, ఓబీసీస్, మైనార్టీస్, ఇతరులు అట్లా తీసుకున్నప్పుడు మనకు ఒక క్రైటీరియాకు సంబంధించిన పారామీటర్స్ పక్కా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ అన్నింటిని డౌన్లోడ్ చేసి దాన్ని కొంచెం స్క్రూటినీ చేసి మీకు ఇవ్వమనండి. మీరు టిక్కులు కొట్టిన వాళ్ళందరికీ వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే, దాదాపు 1,00,000 మంది అన్నారు మిత్రులారు, 1,00,000 మంది కాదు, చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు ఉద్యమంలో. కనుక వాళ్ళందరూ కనీసం ఉద్యమ స్ఫూర్తి కోసం, మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పడం కోసం ఒక సింపుల్ పని చేయొచ్చు. ఆ సింపుల్ పని ఏంటంటే, ఆ వెబ్సైట్లోనే వీటన్నింటిని చూసి మీరు టిక్ కొట్టిన తర్వాత మీ ఐటీ ఆఫీసర్కి ఇచ్చేస్తే, వాళ్ళు ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఒక ప్రొఫార్మా తయారు చేయండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఈ క్రైటీరియా ఆధారంగా అని చెప్తే ఆ మెయిల్ ఐడికి రిటర్న్ వెళ్ళిపోతాయి సార్, వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అందరి దగ్గర ఆ డౌన్లోడ్ పత్రం ఉంటుంది, దాన్ని చూసుకొని కనీసం అందరు ఎవరైతే మెయిల్ ఐడి ఇవ్వని మనమే చెప్తాం, వెబ్సైట్ చెప్తే దాన్ని ఇచ్చేస్తే అందరూ డౌన్లోడ్ చేసుకొని ఒకటి పెట్టుకుంటారు. దానివల్ల ఒక గుర్తింపు మాత్రం లభిస్తుంది, ఒక గుర్తింపు మాత్రం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, ఇక నేను ఇంకొకటి క్రైటీరియా చెప్పాను సార్, 2 నిమిషాలు 3 నిమిషాలు అన్నారు, ఇప్పుడు 7 నిమిషాలు మాట్లాడారు. క్రైటీరియా అయిపోయింది సార్, ఏం చేయాలో చెప్తాను. ఒక్క నిమిషం క్రైటీరియా చెప్పాను, 1 నిమిషం ఏం చేయాలో చెప్తాను. ఒకటి ఏం చేయాలంటే సార్, ఇప్పుడు ఈ గుర్తించిన తర్వాత ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి, అది మెయిన్ సార్. ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన వాళ్ళందరిని ఎక్స్క్లూడ్ చేయాలి. అందుకే నేను ఎకనామిక్ స్టేటస్ అడిగాను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు, వాళ్ళకు ఉద్యమ పత్రం ఇవ్వాలి, కానీ ప్రయోజనాల విషయంలో ఎక్స్క్లూడ్ చేయొచ్చు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే కొందరు ఎమ్మెల్యేలు అయినరు, కొందరు ఎంపీలు అయినరు, కొందరు మినిస్టర్లు అయినరు, కొందరు ఎమ్మెల్సీలు అయినరు, కొందరు కార్పొరేషన్ చైర్మన్లు అయినరు. ప్రయోజనాలు పొందిన వీళ్ళందరినీ ఉద్యమ గుర్తింపు ఇవ్వాలి, కానీ పక్కన పెట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇక వీళ్ళందరి ఆధారంగా ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా ఫస్ట్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి సార్. ఎందుకు ఇవ్వద్దు వీళ్ళను? మీరు నామినేటెడ్ పోస్ట్ చేస్తున్నప్పుడు వారికి ఉద్యమ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చూడండి అని ఫస్ట్ది. రెండవది కాన్స్టిట్యూషనల్ పోస్టు, టీజీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పోస్ట్ కావచ్చు. ఇంతకుముందు పాపిరెడ్డికి ఇచ్చారు, లింబాద్రికి ఇచ్చారు, వాళ్ళకి ఉద్యమ ప్రస్థానం ఉంది. బాలకృష్ణారెడ్డికి ఉందా అనేది కొంచెం లేదో చూసుకోండి. అట్లా మెంబర్స్ ఇచ్చేటప్పుడు, చైర్మన్ ఇచ్చేటప్పుడు ఈ తెలంగాణ తేవడంలో వాళ్ళ పాత్రను కొంచెం ఒకటి. ఇక మూడవది ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్లో దీని ఆధారంగా మనం గుర్తిస్తాం కనుక ఎంప్లాయ్మెంట్లో కూడా ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వండి. అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం అందరు ఇంటర్వ్యూలోకి పోతారు, వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ కొంచెం చూడండి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఏదో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారట, అట్లనే మీరు ఉద్యోగానికి పోయినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి. మూడవది ఇక ఫైనాన్షియల్ కండిషన్ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అనుకుంటున్న ఈ పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు. ఏంటంటే ఆర్గనైజేషన్కి తెలంగాణలో ఉద్యమకారుల ఆర్గనైజేషన్కి చిన్న ఆఫీస్ కోసం స్పేస్ ఇవ్వండి, ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. పనిచేసి ఉండే కోదండ సార్ ఎంబడి కూడా పనిచేసిన మా రామలేఖ అన్న గారికి, శోభన్ రెడ్డి అన్న గారికి ఉద్యమ వందనాలు. ముఖ్యంగా సార్, రాష్ట్రంలో అప్పుడు 10 జిల్లాలు ఉండే, 10 జిల్లాల్లో ఉద్యమం చేయాలన్నప్పుడు హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి మహానాయకుడు ఆ రోజు ఉద్యమం చేస్తున్నప్పుడు మా కారాన్ అసెంబ్లీ నుంచి సుమారు 250 మంది ఉద్యమ నాయకులు పనిచేయడం జరిగింది.
దాంట్లో చాలామంది కూడా ఒక 50 మంది నుంచి 60 మంది చనిపోయారు సార్. ఉన్న ఇంకా 200 మందికి కూడా ఇల్లు లేవు, నివాసాలు లేరు, కిరాయిలలో ఉంటున్నారు వాళ్ళు. ఈరోజు మేము ఏదైనా ప్రోగ్రాం పిలిస్తే మీకే దిక్కు లేదు మాకేం దిక్కు అనే స్థితికి వచ్చారు సార్. ఆ ఉద్యమకారులు వాళ్ళు చెప్తున్న బాధలు వింటుంటే మేము కన్నీళ్ళు పెట్టుకుంటుండే రోజులు వచ్చుంటే, అందు గురించే ఉద్యమం అంత కొట్లాడి 14లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఉద్యమకారులు న్యాయం చేయలేడు కాబట్టి ఆ గవర్నమెంట్ వెనుకపోయింది సార్. మీరు కూడా ఆ రోజు ఆ పాత్ర ఉన్నారు కాబట్టి మీరు ఆ ఉద్యమకారులకు ముఖ్యంగా నేను అందరికీ చెప్పలేదు కాబట్టి నా సొంతలో నా కాన్స్టిట్యూన్సీ చెప్పుకుంటా. ఆ రోజు ఇన్ఛార్జ్గా పనిచేసిన కాబట్టి నా ఎంతో కష్టపడి తిరిగిరు నా అన్నదమ్ములు అందరూ అక్క చెల్లెలు. వాళ్ళకి నివాసంలో కనీసం పింఛన్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పిల్లలు పడుతున్నారు సార్. అట్లా నిజామ నాయకులకు మీరు ఒక కలెక్టర్ లెటర్ ఇచ్చి ఒక ఎంఆర్ఓ లెటర్ పెట్టి సర్వే చేయించి ఆ సర్వే ద్వారా ఎంఆర్ఓ సర్వే చేయించుకున్నట్టయితే నిజం ఉద్యమకారులు ఎవరో తేలిపోతుంది. కాన్స్టిట్యూన్సీ నుంచి 500 మంది 600 వెళ్తారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క సమావేశంలో మీరు నిర్ణయించిన తర్వాత సార్ ఎప్పుడు ఇస్తారో ఏమో కానీ ఫస్ట్ ఒక 10,000 మంది ఇస్తారు. ఇంకా ఆడినట్టు ఈ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నిజంగా చేస్తారో పరిశీలించారంటే మీరు ఒక ముఖ్యంగా ఒక 10,000 మందికి మీరు డిక్లేర్ చేసి సార్ ఒకటి వాళ్ళకి ఐడి ప్రూఫ్ కానివ్వండి. ఎందుకంటే మా పిల్లలు కానీ మా కొడుకులు కానీ చెప్పుకుంటారు ఉద్యోగంలో పనిచేసి ఆశలు సంపాదించాలి, ఏం సంపాదించాలని మా నాన్న అయితే అప్పులు సంపాదించు కనీసం అప్పులు సంపాదించడం పర్లేదు కానీ మా గౌరవమైన ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాడు కష్టపడి ఒక ఆడు నేర్చుకున్నాడు అలానే మాకు గౌరవం దక్కుతుంది. అట్లనే మాకు ఇప్పుడు అయితే ఆడపిల్లలకైతే ఉచిత ప్రయాణం చేసిన బస్సు ఎక్కిస్తున్నారు. ఉద్యోగకారులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి. వాళ్ళకు కూడా ఎక్కడ పోయినా కూడా ఆ గౌరవం మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారు. జై మాట్లాడాలి.